హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 8 తెలుగు నిన్నటి ఎపిసోడ్ అయితే రెండో టాస్క్ అయితే మొదలైపోయిందండి. ఆ టాస్క్ వచ్చి నత్తలా సాగకు ఒకటి వదలకు అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం ప్రతి టీం నుంచి 2 సభ్యులు క్యాబేజీలను నత్తల్లా పడుకొని తోస్తూ గీత వైపుకి అటువైపుకి చేర్చాలండి. ఇచ్చిన టైంలో ఎక్కువ ఎవరు చేరిస్తే వాళ్ళు విన్నర్ అనమాట. ఈ గేమ్ కి కాంతార టీం నుంచి ప్రేరణ, ఆదిత్య, శక్తి టీం నుంచి సోనియా, నిఖిల్ అయితే పోటీ పడ్డారండి. సంచాలక్గా బిగ్ బాస్ అయితే మణికంఠ అని పెట్టాడు. ఈ గేమ్ లో నిఖిల్ అయితే బాగా ఆడాడని చెప్పాలండి. చాలా స్పీడ్ గా ఆ అబ్బాయి పొడవు కాబట్టి బాగా ఆడాడు. క్యాబేజీని ఒక 4-5 షాట్లకంతా గీత కట్టు పక్క వేసేసాడు. ఇంకా సోనియా కూడా బాగానే ఆడింది, తన ప్రయత్నం అయితే తను చేసింది. దీంతో శక్తి టీం అయితే విజేతలుగా నిలిచారండి. అయితే విన్నర్ గా ప్రకటించిన వెంటనే సోనియా దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద అయితే పృథ్వీ కిస్ పెట్టాడండి. ఇదే హైలైట్ దాంట్లో అయితే మనకు. ఇకపోతే ఇందులో ప్రేరణను అంటే కాంతార టీం నుంచి ప్రేరణ ప్లస్ ఆదిత్య ఓం అన్న కూడా వచ్చారు కదా. ఆదిత్య ఓం అన్న కూడా కానీ ట్రై చేశాడు కానీ కొద్దిగా స్లో అయితే అయిపోయింది. ప్రేరణ అయితే పాపం గట్టి కంటెంట్ ఇచ్చింది కానీ అప్పటికి వాళ్ళు తక్కువ వేయడంతో క్యాబేజీస్, వీళ్ళు ఎక్కువ వేయడంతో వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది, వాళ్ళకైతే పాపం మైనస్ పాయింట్ అయింది. ప్రేరణ అయితే బాగానే ప్రయత్నించింది మనకైతే ఈ గేమ్ లో. ఇంకా ఈ గేమ్ అంతా అయిపోయినాక మణికంఠ అయితే వీళ్ళకు విన్నర్ ఇచ్చేసినాక ఇంకా ప్రేరణ మణికంఠ అయితే మళ్ళీ గొడవ పడ్డము. ఈ టాస్క్ అయితే ఇలా ముగిసిందండి మనకు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.